కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం ఏం చేసామంటే హెవీ రైన్ అనేది నైట్ అనేది పడింది. నైట్ అయితే పొద్దునైతే వాన పడింది. ఈ నైట్ అయితే ఋతుపవనాల వలన ఈ టమాటాలను కాపాడుకునేది కష్టము. ఎందుకు అంటే ఇలా 1 వీక్ వర్షం పడిందనుకో డైలీ చెట్టుకి ఆకు అనేది ఏమి ఉండదు. తుంపర పడతానే ఉందనుకో డైలీ. మనకు చూడండి చెట్లు పైన తెల్లగా ఉంది. వర్షం పడడం వల్ల అడ్వాంటేజే. కానీ ఎక్కువ వర్షం పడితే అది కూడా డిసడ్వాంటేజే. వర్షం అడ్వాంటేజ్ ప్లస్ డిసడ్వాంటేజ్. ఏదైనా కానీ కావాల్సిన దానికంటే ఎక్కువైతే అది డిసడ్వాంటేజ్. కావాల్సినంత పడితే అడ్వాంటేజ్. ఇంకా పడకపోతే ఇంకా డిసడ్వాంటేజ్. ఓకే. ఇలా ఇలా అయితే చెట్లయితే పై వరకైతే ఉన్నాయి. కొత్త చిగురు అనేది కూడా వస్తుంది వర్షం పడితే. ఇది మెయిన్ ఏమంటే బంకమన్ను నేలలో వర్షం ఎక్కువ పడిందనుకో మనం వాటర్ అనేది సాల్లో లేకున్నా ఇలాంటి సాళ్ళు పొడవుగా ఉంటాయి కదా! ఆ సాల్లో వాటర్ లేకుండా తీసేయాలి. ఆ వాటర్ ఎప్పుడు తీయాలంటే వర్షం పడి నిలిచిపోయిన వెంటనే అయితే మనమైతే పార తీసుకొని తీసేయాలి. అప్పుడెందుకంటే అప్పుడైతే వాటర్ అన్నీ స్టాక్ అయ్యి ఉంటాయి. ఆ సాల్లో ఏడైతే డౌన్ ఉందో అది మనకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది. మిగతా టైంలో అయితే ఇప్పుడు తీసినామనుకో వాటర్ యాడ ఉందో కరెక్ట్‌గా తెలీదు. ఎక్కడైతే స్టోర్ అవుతాయి. ఎక్కడైతే వర్షం పడినప్పుడైతే నీళ్ళు ఉంటాయో అప్పుడు తీసుకుంటే పోయినామనుకో డౌన్‌కైతే వెళ్ళిపోతాయి మన పంటలు లేకున్నా. ఈ విధంగా అయితే కాపాడుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే డ్రిప్ మందులు ఇలాంటివి ఏంటివైతే ఎక్కియడం లేదు. ఎందుకంటే వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఏమైతుంది క్లైమేట్ అనేది కూల్ అయిపోతుంది. నువ్వు గాని డ్రిప్ మందులు అలాంటివి ఏమన్నా గాని ఎక్కించామనుకో కాయ అనేది మెత్తగా అనేది అయిపోతుంది. ఆల్రెడీ క్లైమేట్ అనేది కూల్‌గానే ఉంది. ఇంకా దాని జతకు డ్రిప్ మందులు వదిలినామనుకో డ్రిప్ అనేది ఏం చేస్తుంది నువ్వు మామూలు డ్రిప్ మందులో వాటర్‌లో చేయి పెడితేనే చేయి అనేది చల్లగా అయిపోతుంది ఎక్కువ. అలాంటి చల్లకు క్లైమేట్ వెదర్ కూలు అలాగే చల్లగానే అనుకో కాయ మీద అనేది 100% ఎఫెక్ట్ పడుతుంది. ఇలా వదిలినా కూడా నువ్వేమైపోతుందంటే ఆ డ్రిప్ నీళ్ళనేవి సాలలోకి వచ్చేస్తాయి. చెట్టు అనేది తీసుకోదు వేరు. ఎందుకు ఆల్రెడీ వాటర్ అనేది స్టాక్ అనేది ఎక్కువైపోయింది వర్షం పడి. కాబట్టి వర్షం పడినప్పుడైతే డ్రిప్ మందు ఎక్కించాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ చూసుకోవాలి. వర్షం పడిన తర్వాత ఇట్లా సాలలో నీళ్ళు లేకుండా చేసుకొని తర్వాత టమాటా కట్టలు ఎక్కడైనా పడిపోయాయా లేదా? మనం టమాటా కట్టలు అయితే పెట్టాం కదా! చూసుకోవాలా. మొత్తం పంటంతా తిరిగి ఎక్కడైనా కట్లు పడిపోయాయా లేదో చూసుకోవాలి. చుట్టూ అనేది తిరగాలి. ఎక్కడైతే కట్లు పడిపోతే అక్కడ మళ్ళీ కట్లయితే నిలబెట్టాలి. మొత్తం సాలే పడిపోయిందనుకో పొడవుగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే దాన్నయితే మనమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టలేం కనుక దాన్నైతే ఇసిపెట్టేస్తాం. ఎందుకంటే అట్లే పెరుక్కుంటాం. మామూలుగా నేల చెట్లు ఎట్లుంటాయో అట్లా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా నేల చెట్లు పెరుక్కున్నట్లయితే కాయలు పెరుక్కుంటాం. ఇది ఈ వర్షం వల్ల లాస్ట్ 3 డేస్ నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి అయితే 3, 4 పొద్దులు వర్షం అయితే పడిపోయింది. కానీ వంకలు దొర్లే వాన అయితే పడలేదు. చెట్లకి నీళ్ళొచ్చే వాన అయితే పడడం లేదు. అందువల్ల అయితే చెట్లయితే బచావన్నాయి. ఎక్కువ వర్షం పడిపోయింది వంకలు దొర్లే వర్షం పడిపోయిందనుకో ఆల్రెడీ ఇవి బురద నేలలో చెట్లు అనేటివి మనం సాలు తోలలేం కాబట్టి పైన ఉన్నాయి కాబట్టి కొంచెం బతుకుతాయి. లేకుంటే అవి కూడా చనిపోయే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ.